ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. సో కొద్ది రోజుల మట్టి నేను మీకు లైవ్లోకి కానీ వీడియోస్లో కానీ మీ యొక్క దేవుని యొక్క ఈ ఏదైతే బైబుల్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటామో కొద్ది రోజుల మట్టి నేను మీకు అందుబాటులో లేను. సో కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయాను. దేవుడు మళ్ళీ తిరిగి ఇలాంటి టైం ఇచ్చినందుకు ఆయనకి ఎంతగానో కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం యథావిధిగా ఈరోజు కూడా ఒక బుక్ని మనం ధ్యానిద్దాం. అదే లూకా సువార్త. ఈ లూకా సువార్త మీరు చదివినట్లయితే ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, అంటే దీని యొక్క మెయిన్ ధ్యానాన్ని, దీన్ని ఎలా ధ్యానించాలి, ఈ సువార్త మనకి ఏం చెప్తుంది, దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం, దీన్ని ఎలా చదవాలి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇది చెప్పిన తర్వాత ఒకసారి మీరు ఈ బుక్ చదవండి, ఈ బుక్ అర్థం చేసుకోండి. మీకు దీంట్లో ఉన్న దేవుని యొక్క మంచి బైబుల్ యొక్క నాలెడ్జ్, దేవుడు చెప్తున్న ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా బాగా అర్థమవుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లూకా సువార్త ఏంటి, ఎప్పుడు రాశారు, ఈ సువార్తని సుమారు ఎప్పుడు రాసి ఉండొచ్చు అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరం తర్వాత, అనగా రోమన్లు యెరూషలేము పట్టణాన్ని, అందులో ఉన్న దేవాలయాన్ని అణిచివేసిన తరువాత ఈ పుస్తకాన్ని రాసి ఉండొచ్చు అని చెప్పేసి మనకి తెలియజేయబడుతుంది చరిత్ర ప్రకారం చూసుకుంటే. అయితే ఈ పుస్తకం యొక్క మెయిన్ ప్రత్యేకత ఏమిటి అంటే యేసు ప్రభువారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడని మనం నమ్ముతాం. అయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఈ లోకంలో పనిచేసే దేవుని శక్తి అని ఈ గ్రంథం చాలా ప్రాముఖ్యంగా మనకి తెలియజేయబడుతుంది. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఈ లోకంలో పనిచేసే దేవుని శక్తి అని గ్రంథం మనకి ప్రాముఖ్యంగా తెలియజేయబడుతుంది. అయితే దీనితో పాటు మరొక ప్రాముఖ్యమైన ఇదేం తెలియజేస్తుందంటే యేసు యొక్క పుట్టుక, అలాగే దేవుడు చెప్పిన మంచి ఉపమానాలు, మంచి సమరయుడు, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు, చనిపోతున్న నేరస్తుడికి పరదేశి గురించి వాగ్దానం చేయటం, ఇంత మంచి మంచి ఉపమానాలు దేవుడు ఈ గ్రంథం ద్వారా మనకి తెలియచేస్తున్నాడంటే ఒక్కసారి ఇది నేను చెప్పిన తర్వాత ఈ బుక్ని ఇలా చదవండి, మీరు బాగా ఈ బుక్ మీకు అర్థమవుతుంది. దేవుని యొక్క ఉపమానాలు, దేవుడు మనకి నేర్పిస్తున్న విధి విధానాలు దీన్ని తెలుస్తాయి. సో ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరింతమందికి షేర్ చేయండి. ప్రతిరోజు దేవుని యొక్క బైబుల్ గురించి నాలెడ్జ్ మీ అందరికి షేర్ చేయాలని నేను ఆశపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రతిరోజు మనం లైవ్ 10 గంటలకు స్టార్ట్ చేస్తాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. 9:30 నుంచి లైవ్ స్టార్ట్ అవుతుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.